రాజు రాజు రోజు బిగ్ బాస్ చూస్తుంటారా మీరు? చూస్తాను డైలీ ఫేవరెట్ ఎవరు బ్రో? నా ఫేవరెట్ అన్న మ్యాక్సిమం ఇప్పుడైతే నబీల్ ఫేవరెట్ అన్న. ఓకే, ఇప్పుడు 12th వీక్ వచ్చాం. అవును. ఎవరు గేమ్ బెస్ట్ అనిపిస్తుంది? ఎవరు గేమ్ బెస్ట్ అంటే టాప్లో అయితే నబీల్. నాకు ఎవరైతే ఈ గ్రూప్గా ఆడని వాళ్ళు ఉంటారో ఆడిటోళ్ళు ఉంటారో వాళ్ళు తప్ప అందరు ఇష్టమే అన్న. నాకు అవినాష్ ఇష్టమే, ఎవరమ్మా రోహిణి ఇష్టమే, టేస్టీ తేజ చాలా ఇష్టం. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళ కామెడీ అయితే చాలా ఇష్టం. ఇంకొకటి నబీల్ జెన్యున్గా ఆడతాడు కాబట్టి ఆ అబ్బాయి ఇష్టం, ఆయన ఇష్టం. ఇంకా మిగిలిన ఎవ్వరు నాకు ఇష్టం ఉండదు అన్న. ఇప్పుడున్న వాళ్ళలో అయితే అవినాష్, రోహిణి వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఏ రోజు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడలేదు. ఎందుకంటే అంటే క్యాజువల్గా జోకులు కామెడీ చేసిన దాన్ని బట్టి మనం గ్రూప్ అనలేము. గేమ్ పరంగా వచ్చినప్పుడు గేమ్గా బిగ్ బాస్ గేమ్ పెట్టినప్పుడు గేమ్గా ఆడిన వాళ్ళే గ్రూప్ పెడితే ఆడడం తప్పులేదు. కానీ గ్రూప్ పెట్టకపోయినా గ్రూప్ గేమ్ ఆడతారు చూడు. నువ్వు గెలవాలి, నేను గెలవకపోయినా పర్లేదురా, నువ్వు గెలవాలిరా, ఈ బోవు ఇక ఈ నడవవు. సో ఇట్లా ఆడేటోళ్ళు ఎవరైతే గ్రూప్ ఆడతారో వాళ్ళు అసలు బాగోరన్న. ఎవరైతే విష్ణుప్రియ, రోహిణి వాళ్ళ డిస్కషన్ జరిగింది కదా, ఎవరు కరెక్ట్ అనుకుంటారు? అసలు ఎవరిది కరెక్ట్ అని 199 మంది అడిగినా కూడా రోహిణిదే కరెక్ట్ అంటారు. ఒక్కరు కూడా విష్ణుప్రియకి సపోర్ట్ చేయరు. ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంతమంది విష్ణుప్రియ అంటే ఎప్పుడో బయట ఫాలోయింగ్ వల్ల సపోర్ట్ చేస్తారు. కానీ గేమ్లో ఆమె ఇప్పటి వరకు 0, 0, 0 అన్నీ ఆమె. ఎందుకంటే క్యారెక్టర్ అని అంటది. ఒకసారి ఇది స్టార్టింగ్లో విష్ణుప్రియ అనే ఒక క్యారెక్టర్ అంటే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది విష్ణుప్రియకి. అదే విష్ణుప్రియ ఈరోజు రోహిణిని నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తాను. ఆ క్యారెక్టర్ డిసైడ్ కావడం ఏంది? అసలు అంత పెద్ద మాట ఎవరు అన్నట్రా? రేపొద్దు నాగార్జున వచ్చి ఇక విష్ణుప్రియతో సరసాలు ఆడితే నచ్చదు. ఇక పోయి కౌంటర్ ఇవ్వాలా, ఏంది నువ్వు ఇట్లా ఆడతావు చెప్పి అవసరమైతే రెడ్ కార్డు కూడా ఇవ్వాలి. క్యారెక్టర్ అనడం ఏంది? అంత పెద్ద షోలో రోహిణిని క్యారెక్టర్ అనడం ఏంది? అంటే ఆమె ఏదో జోక్గా గౌతమ్తో అంటే చిన్నగా కామెడీ లెక్క చేస్తుంది. కానీ అదేదో ఆమె ఇష్టం కాదు. నిజంగా చెప్పాలంటే రోహిణి వేరే బయట చాలా ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళలో ఆమెకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆమె మూవీస్లో చేసింది. ఎవరైనా మూవీస్లో చేశారా? చాలా మూవీస్లో చేసింది ఆమె రోహిణి. ఆమె క్యారెక్టర్ తోపు. విష్ణుప్రియ ఏం చేసింది? ఏం చేయలేదు విష్ణుప్రియ. ఏదో పర్సనాలిటీని బట్టి నీ క్యారెక్టర్ వేరు అంటే గౌతమ్ని లైన్ వేస్తున్నా కాన్సెప్ట్ మీద నీ క్యారెక్టర్ వేరు అంటే నువ్వు పిచ్చుకుక్క లెక్క తిరుగుతున్నావు. పృథ్వీ వెనక పిచ్చుకుక్క లెక్క తిరుగుతున్నావు. నీకు సిగ్గు లేదు అసలు. అంత గలీజ్గా అంత మంచి ప్లాట్ఫామ్ని వాడుకోవడం నీకు రాలేదు. అది రోహిణి పరంగా రోహిణి చాలా కరెక్ట్. డైల్ టాస్క్లో గౌతమ్ ఫౌల్ గేమ్ ఆడారని అంటున్నారు అందరూ, మీరు ఏమంటారు? అన్న అది పాత గేమ్ కాబట్టి నడుస్తుంది. అంటే ఫౌల్ గేమ్ అంటే ఎవరు ఆడలేదన్న ఫౌల్ గేమ్ ఇప్పటివరకు బిగ్ బాస్లో ఎవడైనా ఫౌల్ గేమ్ ఆడకుండా ఉన్నాడా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గౌతమ్ తోపన్న. ఎందుకంటే గౌతమ్ అంటే అక్కడ మనకైతే కెమెరాలో చూపిస్తారు, కానీ అక్కడ కెమెరాలో చూపించకుండా అక్కడ జనాల్ని చూసి వాడు ఫిక్స్ అయిపోయాడు. ఏంటంటే మన ఎవరైతే మొన్న అన్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని మీరు తప్పియాలనుకుంటున్నారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పియాలని ఎందుకు అనుకుంటారు అంటే మీరందరూ గ్రూప్ గేమ్ ఆడతారు కదా అని అన్నాడు. కరెక్ట్ పాయింట్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు వైల్డ్ కార్డ్ వాళ్ళందరూ గ్రూప్కి పోయి ఎవరు మన యష్మి, నిఖిల్, నబీల్, ఇంకెవరు పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళు పోయి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పంపించాలా, మనమే విన్నర్ కావాలా అని చెప్పేసి అంత తొండి గేమ్ కుళ్ళు గేమ్ ఆడారు. సరే గ్రూప్ అనుకుంటే ఓకే. గ్రూప్ బయటకు వచ్చిన క్లాన్లు అయిపోయినాయి, ఓజీ క్లాన్ అయిపోయింది, అంతా అయిపోయింది కదా. బిగ్ బాస్ చంపేసింది కదా. మళ్ళీ సింగిల్గా ఉన్నప్పుడు కూడా గ్రూప్ నేను ఆడాలి, నాతో పాటు పృథ్వీ ఆడాలని విష్ణుప్రియ, నేను ఆడాలి, నాతో పాటు విష్ణుప్రియ ఆడాలని పృథ్వీ, వీళ్ళు ముగ్గురు బాగుండాలని నిఖిల్. ఇప్పుడు మొన్న టీషర్ట్లు పైన నుంచి ఇసిరేసే టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో బిగ్ బాస్ ఎక్కడైనా గ్రూప్ గేమ్ ఆడాలన్నాడా? మీరు గ్రూప్ ఉండమన్నాడా? ఆ గేమ్ అన్నాడు ఎవరైతే టీషర్ట్ ఉంటుందో అది వాళ్ళు కాపాడుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ ఆ టీషర్ట్ని చింపడానికి ప్రయత్నించాను. వీళ్ళు గ్రూపులు పెట్టుకోవడం ఏంది? ఆ గ్రూపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ ఎవరు మన నబీల్ది ఎవరిది వచ్చింది, చినిగిపోయింది. తర్వాత గౌతమ్ది వచ్చింది, చినిగిపోయింది. అక్కడ నుంచి వీళ్ళ గ్రూప్ స్టార్ట్ అయింది. పృథ్వీ ఒకటైండు, పృథ్వీ నిఖిల్ ఒకటయ్యారు. పృథ్వీ నిఖిల్ విష్ణుప్రియ ఆటలో అడ్డిపండు, అది ఎప్పుడో ఒకటైద్ది. పృథ్వీ ఎటు ఉంటే అటు అయింది. ఇంత వేస్ట్. వీళ్ళందరూ ఒకటే గ్రూపులో ఆడారు. నబీల్ని చింపేశారు, గౌతమ్ని చింపేశారు. అంటే వీళ్ళు సింగిల్ వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఒకటే ఆడలేరా? బిగ్ బాస్ చెప్పలే కాబట్టి వీళ్ళు ఆడలే. వీళ్ళు నిఖిల్ గేమ్ డౌన్ అయిపోద్ది ఇక్కడే. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది ఇండివిజువల్ ఆడరన్న ఆయన, నీకున్న ఫేమ్ ఉంది, నువ్వు ఇండివిజువల్గా ఆడితే చాలు టాప్ 2లోకి పోతావు, గెలుస్తూ ఛాన్స్ ఉంది. మళ్ళీ పృథ్వీ ముడి నాకుతాడు. సెట్ కాదన్న అసలు. పృథ్వీ గౌతమ్ ఆడియన్స్ అందరూ మన గౌతమ్కే సపోర్ట్. ఎందుకంటే పృథ్వీ, నిఖిల్ ఆ రోజు నువ్వు చూసినా కూడా గౌతమ్ మాట్లాడుతుంటే అటు నుంచి పృథ్వీ కౌంటర్ ఇస్తుండు. పృథ్వీతో పాటు విష్ణుప్రియ కౌంటర్. నీకు అవసరమా? ఆయన మాట్లాడుతాడు కదా, వాడు అన్నాడు గౌతమ్ నీకు అవసరమా?
మళ్ళీ ఎమ్మడే నిఖిల్ వస్తాడు. నిఖిల్ అరే మీరు గ్రూప్ గేమ్ ఊరంతా చెప్తుంది. అప్పుడు ఇక్కడ కూడా నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండాలా, సపోర్ట్ చేయకుండా ఇంత సపోర్ట్ గేమ్ ఏంది అని అర్థం కాలేదన్న. అదొకటి. ఇప్పుడు మన ఆటో టాస్క్ ప్రోమో వచ్చింది. ఆటో టాస్క్లో కూడా ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని తోసేశారు. తర్వాత ఇక ఎవరు దిక్కులేక ఎవడో ఒకటి విన్ కావాలని చెప్పేసి యష్మిని కూడా తోసేశారు. యష్మి ఒక రేంజ్లో ఫీల్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక రోహిణి పృథ్వీ రోహిణి పృథ్వీ అంటే విష్ణుప్రియ పృథ్వీ. రోహిణి అంటనే ఉంది, అరే బాబు వాళ్ళిద్దరూ కొట్టుకోరు, ఎవరో ఒకరు వచ్చేస్తారు. విష్ణుప్రియ ఏం చేస్తుంది తెలుసా, ఆటోలో నేను విన్నర్ అవ్వాలని ఉండదు, బయటకు వచ్చేసింది. నా పృథ్వీ గారు వెళ్తే ఏమైంది అని అంటే, నాకంటే నాకు పృథ్వీ ఎక్కువ. ఈ డైలాగులు ఈ ఎర్రి పప్పలు తెచ్చి దీంట్లో పెట్టారనిపించింది అన్న. ఎంట్రీ తర్వాత అవినాష్ కామెడీ, రోహిణ్ కామెడీ ఎలా అన్న ఇప్పటిదాకా ఉన్న వాటిలో అవినాష్ కామెడీ జెన్యున్ కామెడీ, న్యాచురల్ కామెడీ చేస్తాడు. ఎవడో చెయ్యాలి టాస్క్ పెట్టాలని కాకుండా ఎంటర్టైన్మెంట్ పెడతాడు. ఆ ఎంటర్టైన్మెంట్ టేస్టీ తేజ అవినాష్ కలిస్తే మస్తు కామెడీ ఉంటుంది అన్న. ఈ కామెడీని డిస్టర్బ్ చేసేది ఎవరంటే విష్ణుప్రియ. ఆమె ఒక జోకు చేయదు, జోకు పెట్టదు, జోకు రానియదు, తీసుకోవట్లేదు తన మీద జోక్ వేస్తే, జోకు పడినియదు. తీసుకోవడం కాదు, ఎక్కడైనా కంటెంట్ జరుగుతుంటే మధ్యలో వచ్చి నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తుంది. అవినాష్ని మాటలు వదిలేస్తుంది. మొన్న జరుగుతున్నప్పుడు కూడా టేస్టీ తేజ నువ్వు ఆడదు అలిసిపోతావు అన్నట్టు ఒక కొద్దిగా ఓవర్ చేసింది. అట్లా నడుస్తుంది. లాస్ట్గా మెగా చీఫ్ ఎవరు అవుతారు? లాస్ట్ మెగా చీఫ్ అన్న నాకైతే నబీల్ లేకపోతే అవినాష్ వీళ్ళిద్దరిలోనే కావాలని నాకు ఉంది. మరి ఎవరైతారో మనకు తెలియదు. మెగా చీఫ్ లేడు కదా, లేడు. వీళ్ళిద్దరు కావాలని నాకుంది. కానీ ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారు. వాళ్ళ గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకొని వాళ్ళు ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. టాప్ 5 నిఖిల్, నబీల్, గౌతమ్ అయితే ఫిక్స్ అయిపోయారన్న. ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది, ప్రేరణ ఉండే ఛాన్స్ ఉంది. అవినాష్ అయితే అవుతాడు. ఈ వీక్ ఎవరు పోతారు? నాకైతే విష్ణుప్రియ పోవాలని ఉందన్న. విష్ణుప్రియ నామినేషన్ లేదు బ్రో. లేదు మరి అదే ఎందుకు పోవట్లేదు? విష్ణుప్రియ పోవట్లేదు, మన పృథ్వీ పోవట్లేదు. వీళ్ళిద్దరు పోవాలని నాకైతే ఉంది. నామినేషన్ గురించి నాకు తెలియదు. పృథ్వీ, ప్రేరణ, యష్మిలు ముగ్గురు లెవెల్ పోతారు. పృథ్వీ ఓకే బ్రో. యాక్చువల్గా అయితే గొడవ జరిగింది కదా, గౌతమ్ పృథ్వీ గొడవలో ఆల్రెడీ నామినేషన్లో ఉన్న పృథ్వీకి ఏమైనా మైనస్ పాయింట్ జరిగే అవకాశం ఉందంటారా బయట? పృథ్వీకి నీకు జనాలు ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఒక గేమ్లో తప్ప దేంట్లో లేడు. గేమ్లో కూడా అవినాష్ మొన్న టీషర్ట్ టాస్క్లో అక్కడ టీషర్ట్ గేమ్ కాకముందే ఇక్కడ పడుకోబెట్టి లేవట్లేదు, మీద 2 కాళ్ళతో ఒత్తి పట్టిండు మనిషి. వాడికి ఏమైనా అయితే సత్తే మొన్న నిఖిల్ ఏమో కడుపులో గుద్దిండు అవినాష్ని ఒక గేమ్లో, ఆ కోడిగుడ్డు గేమ్లో కడుపులో గుద్దిండు. అంటే వీళ్ళు గేమ్ లెక్క ఆడట్లేదు, కసి తీర్చుకుంటారు. వాడైతే కానీ కనబడరు కానీ కసి తీర్చుకుంటారు వీళ్ళు. పృథ్వీ అనే నిఖిల్ కూడా. నిఖిల్ ఎట్లా అంటే గేమ్లో కావాలని కసి తీర్చుకుంటాడు. బయటికి పోయి అరే దెబ్బ తగిలిందారా, సారీ రా, రెండు ఫేస్లు ఉన్నాయి నిఖిల్కి, అవి బయటపడట్లేదు. గౌతమ్ షార్ట్ టెంపర్ అని రెచ్చగొడుతున్నారు. షార్ట్ టెంపర్ ఎవరికన్నా అందరు షార్ట్ టెంపరే. వాడేదో వాడి బలం ఉందని, అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళలో బలం ఉందని చెప్పేసి రెచ్చిపోతాడు, విర్రవీగుతాడు. బలం ఉన్న వాళ్ళని అదే ఉంది అని చెప్పేసి రెచ్చిపోయిన వాళ్ళని ఎవడు డేకడు. సో బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇవాళ ఒక వారం లేట్ అయితే కానీ పృథ్వీ మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఫైనల్గా విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందన్న? విన్నర్ చెప్పినా కన్నా ముగ్గురు, ఇద్దరే ఉన్నారన్న విన్నర్ అయ్యే ఛాన్స్, నిఖిల్, నబీల్.